ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. సరే, యాక్టింగ్ నుంచి డైరెక్షన్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం కష్టంగా ఉంది. యాక్టింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ డైరెక్షన్ అంటే అన్ని క్రాఫ్ట్స్ని మనమే చూసుకోవాలి కదా, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ ఇలా మన పడ్డ కష్టానికి ఎప్పుడైతే మంచి రిజల్ట్ వస్తుందో అప్పుడు ఆ కిక్ బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు యాక్టింగ్ నుంచి వచ్చారు కదా, అంటే మీరు ఇప్పుడు యాక్టర్గా ఎక్కువ హ్యాపీగా ఉన్నారా డైరెక్ట్గా? నేను రెండు చేస్తూ ఉంటాను, యాక్టింగ్ చేస్తున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను. డైరెక్షన్ గ్యాప్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను. సో రెండు రకాలుగా నాకు హ్యాపీనెస్ ఉంది. ఓకే సార్, ఈ మూవీ చాలా బాగుంది అంటున్నారు. నెక్స్ట్ మూవీ ఎలా అనుకుంటున్నారు? ఇప్పటికైతే ఏం ప్లాన్ లేదు, బట్ డెఫినెట్గా దీనికి మించి చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇది తీశారు కదా ఈ మూవీ, దీని స్టోరీ ఎలా ఎప్పుడు అనుకున్నారు ఏంటి? ఈ కర్మాఖ్య స్టోరీ నేను ఆల్మోస్ట్ ఒక 2-3 years బ్యాక్ అనుకున్నాను, కానీ జబర్దస్త్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే వేరే టైంలో బిజీగా ఉన్నప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఫైనల్గా ప్రొడ్యూసర్స్ని మాట్లాడుకొని, యాక్టర్స్ని మాట్లాడుకొని ఫైనల్గా మెటీరియల్ అవ్వడానికి ఇప్పుడు. ఈ క్యాస్టింగ్ ఎలా తీసుకున్నారు సార్? కాస్టింగ్ నేను ఫస్ట్ క్యారెక్టర్స్ రాసుకున్న తర్వాత దాంట్లో ఫిట్ అయ్యే క్యారెక్టర్స్ ఎవరు, యాక్టర్స్ ఎవరు అని చెప్పి అలా చూసుకొని యాక్టర్స్ని తీసుకున్నాను. క్యారెక్టర్స్ క్యాస్ట్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఎవరిని అనుకున్నా వాళ్ళే తీసారా? ఆల్మోస్ట్ ఎవరిని అనుకున్న వాళ్ళతోనే చేసుకున్నాను. మ్యూజిక్ కూడా మంగళవారం గ్యానీ అని చెప్పేసి అంతకుముందు అతను పొలిమేర సినిమా చేశాడు. సో మొన్న డెకాయిట్లో కనిపెట్టరో కనుకొట్టరో రీమిక్స్ చేసింది కూడా గ్యానీయే. సో ఈ సినిమాకి మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు గ్యానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మూవీ? థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా ఉంది. మీకు థ్రిల్ వస్తుంది కదా, నాకు కూడా గూస్ బంప్స్ వచ్చింది. సో ఐ కెన్ ఫీల్ కి అందరికి గూస్ బంప్స్ వస్తుంది. మీకు ఎలా అనిపించింది మీరు చెప్పండి. మాకు బాగా అనిపించింది. मैं क्या पूछे कि तुम ऑडियंस से देखिए ना, हाँ ऑडियंस रिएक्शन देखिए, तुम कैसे हो? ऑडियंस को देख के, ऑडियंस को नहीं देखी, ऑडियंस से देख के वो एक्सप्रेशंस दिया था ना. With audience, no, how is it you are feeling? What is your feeling? అందరూ చెప్పారు కి థ్రిల్ వచ్చింది అని. సో దట్ ఈస్ అ బిగ్ కాంప్లిమెంట్. ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ, థ్రిల్ వచ్చింది అని చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థియేటర్లో మీరు కూడా అది థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఎక్సలెంట్, సూపర్ బ్రో. ఓకే, మూవీ అనిపించింది? మూవీ థ్రిల్లింగ్, సస్పెన్స్, థ్రిల్లర్ చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది సినిమా. అభి గారి డైరెక్షన్ ఎలా ఉంది? అసలు అభి గారి డైరెక్షన్ అని నేను ఫస్ట్ నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే మా అన్న డైరెక్షన్ నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నా 2-3 సినిమాలు. అంటే తీస్తాడు అన్న, బాగా తీస్తాడు, కాదంటలేదు, కానీ ఇది వేరే లెవెల్లో ఉంది అసలు. అరే అన్న చేసిన అని ఒక థ్రిల్ వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత. నిజంగా అభి అన్న డైరెక్షన్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వండర్ఫుల్, వండర్ఫుల్. ఇప్పుడు బలగం వేణుగారు లాగా కర్మాకి అభి గారు అయ్యే అవకాశాలు 100% కనబడుతున్నాయి. డెఫినెట్గా కర్మాకి అభి గారు అని అనొచ్చు, డెఫినెట్గా అంటారు. అంత బాగుందండి సినిమా కూడా. జబర్దస్త్ నుంచి చాలా మంది వచ్చినట్టున్నారు. ఇక ఏంటంటే మా జబర్దస్త్ మాకు మస్తు సపోర్ట్ చేస్తారు అందరు కూడా. ఇప్పుడు వైపరాజ్ గారు వచ్చారు నిన్న రాత్రి, పంచప్రసాద్ గారు కానీ, శాంతకుమార్ కానీ చాలా మంది వచ్చారు నిన్న కూడా, నైట్ ఇవాళ కూడా వచ్చారు. అందరు కూడా అభి గారు సపోర్ట్గా. సినిమా బాగుంటే ఖచ్చితంగా మన జనాలు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అట్లా మా వాళ్ళు కూడా అందరూ చేస్తారు. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఏంటంటే అండి, సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది ఒకటి. అసలు ప్రతి షాట్ తర్వాత ఇంకా ఇది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఒక తీరు ఆలోచిస్తుంటే ఇంకో తీరుగా వస్తుంటాయి. చూసావా ఈ రివీలింగ్స్, అదిరిపోయినండి అవన్నీ. స్క్రీన్ ప్లే యాక్చువల్గా, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ నటీనటుల పర్ఫార్మెన్స్, అభిరామ్ గారు కానీ, ఆమె శరణ్య గారు కానీ, అండ్ సముద్రకాని గారు కానీ, వీళ్ళ పర్ఫార్మెన్స్లో, అండ్ హీరోయిన్ చాలా బాగా చేసింది. కొత్త అమ్మాయి కానీ హీరోయిన్ అని, కొత్త అమ్మాయి అని ఎక్కడ కూడా కనబడుతుంది. ఆమె పర్ఫార్మెన్స్లో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా అంతా. బాగా చేశారు అలా. ఇప్పుడు అభి గారు ఉన్నారు కదా, అవును. ఇప్పుడు బలగం వేణుగారు ఉన్నారు. ఇలా ఇంకా తర్వాత ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ శాంతకుమార్ గారు నాతో నేను అనే సినిమా తీశాడు, మా జబర్దస్త్ శాంతకుమార్ గారు. నెక్స్ట్ మన రాకెట్ రాఘవ్ గారు అలా అలా మొదలైందని కొత్త సినిమా రాబోతుంది ఆయన డైరెక్షన్లో. ఆ తర్వాత తాగుబోతు రమేష్ గారు చేస్తున్నారు. తర్వాత ధనరాజ్ గారు కూడా చేశారు ఇంతకుముందు. ఇంకా చమ్మక్ చంద్ర గారు కూడా రాబోతున్నారు. శంకర్ గారు కూడా, శకలక శంకర్ గారు కూడా ముందు వస్తున్నారు. శకలక శంకర్ గారు కూడా ఏదో చేస్తున్నారు నాకు తెలిసి. త్వరలో నేను కూడా చేస్తాను కదా. ఇన్స్పైరింగ్, వీళ్ళందరూ నాకు ఇన్స్పైర్. అంతే, ఇన్స్పైర్ కావచ్చు కదా. యా, స్క్రిప్ట్ లో చూస్తే చాలా ప్రేమగా, అభిమానం కనబడుతుంది. బయట కూడా అలాగే ఉంటారా మీరు? అయ్యో తప్పకుండా, అందరం అట్లా ఉంటామండి. ఎందుకంటే అందరం ప్రేమతో ఉంటాం, అందరం కలిసిమెలిసి ఉంటాం ఎప్పుడు కూడా. అంతే, అదే మేము మనం అండి. ఎక్కడ పోదు, మా వాళ్ళకి మేము సపోర్ట్ ఖచ్చితంగా ఉంటాం. జబర్దస్త్ వాళ్ళకి, వాళ్ళు మాతో ఉంటాం, మేము వాళ్ళతో ఉంటాం. ఓకే సార్, ఓవరాల్ గా మూవీ గురించి ఏం చెప్తారు? ఓవరాల్ గా మూవీ ఫ్యాంటాస్టిక్, సూపర్ ఉంది. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంటుంది. మీరు పెట్టిన డబ్బులు వేస్ట్గా ఖచ్చితంగా కావు. ఓ థ్రిల్ ఫీల్ అవుతారు ఖచ్చితంగా సినిమాకి వచ్చిన వాళ్ళు మాత్రం. డెఫినెట్గా ఈ వీకెండ్కు మంచి సినిమా అండి, చూడొచ్చు డెఫినెట్గా.
యా నేనైతే 5/4 ఇస్తాను స్టార్స్. రేటింగ్ 4 ఇస్తారు. 4 ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. హాయ్ హాయ్, ఏం పేరు? నా పేరు సుబ్రహ్మణ్య శ్రీనివాస్. ఓకే సార్, ఇక్కడ కర్మాకే మూవీ రిలీజ్ అయింది కదా, చూసారు అది? అవును, ఎలా అనిపించింది మూవీ? ఇట్స్ వండర్ఫుల్ షాకర్, చాలా బాగుంది సినిమా. ఓకే, ఇప్పుడు ఆయన ఒక కమెడియన్ కదా జబర్దస్త్లో, సో ఈ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? మీరు అంత కమెడియన్ అనేస్తున్నారు కానీ హీ వాజ్ ఏ స్కిట్ కంపోజర్ ఇన్ జబర్దస్త్. అంటే కామెడీ చేయడం అంత ఈజీ కాదు బాస్, అది రాసి వాళ్ళందరితో కంపోజ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే కరెక్టే, అంటే మీ పర్స్పెక్టివ్ లో ఒక కామెడీ స్కిట్ చేసే వ్యక్తి కమర్షియల్ గా ఆడియన్స్ కి నచ్చే సినిమా తీయగలుగుతారు అనేది మీకు ఖచ్చితంగా తీశాడు అండ్ మెప్పించాడు. అతను యాక్చువల్లీ సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది, అది కూడా బాగుంటది. కానీ దానికి 10 times 100 times మించి ఈ సినిమా ఉంది ఖచ్చితంగా. అండ్ తనని అండర్ ఎస్టిమేట్ ఏదు, హీ వర్క్ విత్ రాజమౌళి సార్, ఎవరైతే మన ఇండియాలో టాప్ డైరెక్టర్ గా చెప్తున్నాం మనం, వరల్డ్ వైడ్ ఎక్కడైతే ఎక్లైమ్ ఉందో ఆ డైరెక్టర్ తోటి ఏడీగా పనిచేసిన వ్యక్తి. అతని స్కిల్ లెవెల్ ఏంటి అనేది ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించాడు. అండ్ ఈ సినిమాతో తన టాలెంట్ ఆగదు, ఎండింగ్కి దానికి ఒక సీక్వెల్కి ఒక స్కోప్ ఇచ్చారు. అండ్ ఖచ్చితంగా అంటే యాజ్ ఆఫ్ నౌ స్పైడర్ మ్యాన్ మూవీ కాంపిటీషన్ ఉండబట్టి ఈ సినిమాకి థియేటర్స్ తక్కువ ఉన్నాయి, కానీ అదర్వైజ్ దిస్ మూవీ హ్యాస్ టు రాక్ లైక్ ఎనీథింగ్. ఓకే సార్, ఇప్పుడు బలగం వేణు గారు లాగా ఇప్పుడు మనకి అభి గారు కూడా అలా. కరెక్ట్ అండి, కరెక్ట్. అంటే వేణు ఎక్కడో హీ హాస్ క్రియేటెడ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ యంగ్ బడీ ఫిల్మ్ మేకర్స్, నాట్ జస్ట్ జబర్దస్త్ టీమ్ అని కాదు, చాలా మంది తన ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు, సినిమాలు తీయడానికి. ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది చిన్న సినిమాల్లో కూడా సక్సెస్ ఉందని చూసి ముందుకు వస్తున్నారు. కుడోస్ టు ద ప్రొడ్యూసర్. యాక్చువల్లీ ఈ సినిమాని ఇంత క్వాలిటీగా తీయడం రియలీ కుడోస్. అంటే చాలా మంచి క్యాస్టింగ్ పెట్టారు, ఆ క్యాస్టింగ్కి ఖర్చు అయి ఉంటుంది సినిమా మేకింగ్ కంటే ఎక్కువ. ఐ మీన్ ఈ సినిమాలో మంచి ఆర్ట్ డైరెక్షన్ కనిపిస్తుంది, మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనిపిస్తుంది, మంచి సినిమాటోగ్రఫీ కనిపిస్తుంది. అంటే ఒక బడ్డింగ్ ఫిల్మ్ మేకర్ నుంచి ఇంత మంచి మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయము. మనం రీసెంట్గా ఇలాంటి క్వాలిటీతో ఇంగ్లీష్లో ఒక మంచి షాకర్ వచ్చింది కదా, దానికి ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా ఉంది. ఓవరాల్గా మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమా త్రూ అవుట్ హైలైట్ అండి. అంటే మనకి ఇక్కడ కూడా, అంటే మనకి ఇప్పుడు చంద్రముఖి సినిమా చెప్పుకుంటే క్లైమాక్స్లో ఒక షాకర్ ఉంటుంది. ఈవెన్ మనకి అలా అంటే చాలా మటుకు ఇలాంటి థ్రిల్లర్ మూవీస్లో క్లైమాక్స్లో మొత్తం పెడతారు, వీళ్ళు సినిమా అంతా పెట్టారు. ఆ షాకింగ్ ఎలిమెంట్ అది దాన్ని రాసుకొని తీసిన విధానం చాలా బాగుంది. మెయిన్ ఈ సినిమాలో కాస్టింగ్ స్కోర్స్ వెరీ హై. అందరూ ప్రామినెంట్ యాక్టర్స్ని చాలా, అంటే వాళ్ళని పెట్టుకోవాలంటేనే 2 సార్లు ఆలోచించాలి, వాళ్ళు ఎంత అడుగుతారో కాస్ట్ రెమ్యూనరేషన్ అని చెప్పేసి. అలాంటి వాళ్ళని కాస్టింగ్ పెట్టుకోవడం వల్ల సినిమా యొక్క స్పాన్ అండ్ స్కోప్ చాలా పెరిగింది, సినిమా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హాయ్. మూవీ చూసారా? ఏ మూవీ చూసారు? కర్మాక్య ఓకే, ఎలా ఉంది మూవీ? మూవీ అదిరిపోయింది, సూపర్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అయితే అదిరిపోయింది. రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ కి చేస్తే ఫలితం ఎలా ఉంటుందని అభినయ్ కృష్ణ గారు ఈ మూవీతో చూపించారు బ్రో. ఓకే, యాక్చువల్గా ఆయన జబర్దస్త్ లో కమెడియన్ గా చేశారు కదా, సో దానికి దీనికి ఎక్కడ కొంచెం కంపేర్ అనిపించదు. నువ్వు ఒక ప్రొఫెషనల్ గా మనకు ఒక మా సినిమా కమర్షియల్ సినిమా డైరెక్షన్ ఎట్లా చేస్తారో అట్లా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ నీకు ఎక్కడ చిన్న సినిమాలా కూడా అనిపించదు అన్న. మాక్సిమం మూవీలో పాజిటివ్స్ అంటే ఏం చెప్తారు? పాజిటివ్ అనేది ప్రతి ఒక్కటి పాజిటివ్ బ్రో, నెగిటివ్ ఏది లేదు ఎక్కడ చెప్పుకునే అనేది. అన్ని పాజిటివ్గా ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అభిరామి గారు కానీ, డైరెక్టర్ గారు డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఒక్కటి అందరూ చించి పారేశారు. ఓకే, ఇప్పుడు మూవీలో అభి గారు యాక్ట్ చేశారా లేకపోతే అభి గారా? అది మేము ట్విస్ట్ రివీల్ చేయకూడదు కదా బ్రో. ఓకే ఓకే, ఆ మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మెయిన్గా? హైలైట్స్ అంటే మన హైలైట్స్ అని చెప్పేస్తే ఇంకా బాగోదన్న. థియేటర్ లో చూస్తే అదిరిపోద్ది, ప్యాక్ అయ్యి. సముద్రకని గారిది అది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు క్లైమాక్స్ లో. యాక్చువల్గా ఇంకో క్యారెక్టర్ బాగుంటది, అది సైకాలజికల్ డిజార్డర్ అని ఏదైనా సినిమాలో మెంటల్ ఉంటాడు అన్న, వాడిని బాగా ఎంజాయ్ చేస్తాడు. క్యారెక్టర్ బాగుంటది, బాగా చేశాడు బ్రో, సూపర్ నైస్. అంటే ఒక కామెడీని కూడా బాగా చూపించారు ఆయన. కామెడీ జబర్దస్త్ లో మీరు చూసుంటారు, అది ఇక్కడ బాగా పండించారు. కొత్త కొత్త యాక్టర్స్ చాలా మంది వచ్చినట్టున్నారు కదా, వాళ్ళది ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అందరు పర్ఫార్మెన్స్ బాగున్నాయి బ్రో. హీరోయిన్ కూడా బాగున్నారు, హీరోయిన్ బాగా చేశారు. మొత్తం మెయిన్ లీడ్ ఇప్పుడు ఒక అనుష్క గారు. ఫస్ట్ వీళ్ళంతా కొత్త యాక్టర్స్ అన్నారే కానీ వాళ్ళల్లో ఏ మాత్రం అసలు కనిపించట్లేదు. ఆల్రెడీ ఎన్నో మూవీస్ చేసినట్టు బాగా యాక్ట్ చేశారనమాట. ఓవరాల్ గా ఈ సినిమాలో మనతో పాటు ఉండి మనకు మంచి చేస్తున్నారని ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయకూడదు. సో ఆచితూసి ఉండాలి, ఎక్కడి నుంచి ఏ ముప్పు వస్తుందో తెలియదు అన్నట్టు చూపిస్తాడు. చాలా హైలైట్ అన్నమాట. అబ్బాయి అమ్మాయే కాదు, అమ్మాయిని అమ్మాయి కూడా నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు బ్రో. మనకు ఒకటి వచ్చి ఏదైనా సాయం చేస్తుండనేసి అంటే గుడ్డిగా అప్పుడు ఏదో చెప్తారు కదా, బయటికి వెళ్తే పిల్లల్ని చాక్లెట్ ఇచ్చి అట్లా కిడ్నాప్ చేయడం ఇలాంటివి ఏవి నమ్మకూడదు.
పక్క మన వెనకాల ఉండే మన పక్కన ఉండే పొడుస్తూ ఉంటారు. ఈయనకి చెప్పట్లేదు నేను, నార్మల్గా ఇస్తున్నారు. మ్యూజిక్ అంతా ఎలా ఉంది? మ్యూజిక్ అదే మ్యూజిక్ ప్లస్ పాయింట్. ఒక మూవీకి మ్యూజిక్ ఎంత అవసరమో ఈ మూవీలో మనకు తెలుస్తుంది. అభి అన్న 50% డైరెక్ట్ చేస్తే 50% మ్యూజిక్ డైరెక్షన్ చేసి జ్ఞాని గారు మ్యూజిక్ కొట్టారు. అదిరిందన్న. పొలిమేర 2 తర్వాత మళ్ళీ మూవీ ఆయన నుంచి ఏదైనా వస్తుంది అనేసి అంటారు కదా, అది ఇదే. పొలిమేర కంటే ఎలా ఉంది బీజిఎం అంతా? పొలిమేర కంటే ఇంకా ఇచ్చి పడేశారు. దానికి నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్. చాలా ఇంపాక్ట్ ఉంది అనమాట. బయటకు వస్తే మీ చెవుల్లో మోగుతుంది బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం మోగుతుంది. ఈ మూవీని ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ థియేటర్లో చూసే అవకాశం చాలా మంది మిస్ అయిపోతారు అనమాట. సో వీలైన తొందరగా మూవీ థియేటర్లో ఉన్నప్పుడే వచ్చి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.